పవిత్ర గారికి పిల్లలున్నారు. ఇతనికి పిల్లలున్నారు. అవును. వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు చెప్తుందేంటంటే, "మేము మా ఫాదర్ దగ్గరే ఉంటున్నాము. మా మదర్‌తో మేమేమి ఉండట్లేదు" అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు వాళ్ళ మదర్‌తో ఇక్కడ స్టే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న చందు, పవిత్ర అలాగే వాళ్ళ పిల్లలు కలిసున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ప్రెజెంట్ వాళ్ళు మళ్ళీ దాన్ని అలా ప్రొజెక్ట్ చేయడం ఎందుకు? అలా మాట్లాడడం అంటే ఎందుకంటారు? పిల్లలతో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళు మదర్‌తోను, ఫాదర్‌తోను గూడా కలిసి ట్రావెల్ జేయాలని అనుకుంటారు. అవును. వదులుకోవాలని అనుకోరు. ఒక ఇన్‌సెక్యూరిటీ భయం ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఆ భయంతో అక్కడ ప్రేమ దొరుకుతోంది అనుకున్నప్పుడు దాన్ని కట్ చేసుకోవడానికి ఇష్టపడరాళ్ళు. హ్మ్. ఇష్టపడక అలాగే వీళ్ళిద్దరి మధ్య ఒక స్ప్లిట్ ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. హ్మ్. అందుకని ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు వాళ్ళు. అట్లా తమని తాము ట్యూన్ జేసుకుంటారు ఇలాంటి కేసుల్లో. ఇలాంటి కేసుల్లో పిల్లలు చాలా సంఘర్షణతో ఉంటారు. అవును. ఇది పిల్లల ప్రాబ్లమ్ నిజానికి. అంటే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ, హ్మ్. సెటిల్‌మెంట్ చేసుకోకపోతే పిల్లల్ని ఏం చేయాలి? పిల్లలకి చెప్పాలది. అది కూడా వాళ్ళ బాధ్యతే. పిల్లల్ని కూర్చోబెట్టి, "బాబు ఇది కండిషను. మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాము. కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. మేము ఈ మేరకు మీ బాధ్యతలు తీసుకుంటాం." అని వాళ్ళతో కన్విన్స్ చేయించి, ఒక క్లియర్‌గా ఒక అండర్‌స్టాండింగ్ రాసుకోవాలి. ఆ పని చెయ్యరు. హ్మ్. ఆ పని చేయకుండా వేగ్‌గా వ్యవహరిస్తారు. హ్మ్. ఈ వేగ్‌గా వ్యవహరించటం వలన ఇలాంటి తలకాయ నొప్పులన్నీ వస్తాయి. పిల్లల్ని సీరియస్‌గా పట్టించుకోకపోవడం వలన వచ్చిన ప్రాబ్లమ్ ఇది. హ్మ్. ఆవిడ కావచ్చు, ఇతను కావచ్చు. వీళ్ళు దాంతో ఏంటంటే వీళ్ళు లౌక్యం ప్రదర్శించి హ్మ్. పిల్లలే తమ ఎదుగుదల తమకి ప్రధానం గాబట్టి, హ్మ్. హ్మ్. తల్లి దగ్గర తల్లి మాట, తండ్రి దగ్గర తండ్రి మాట మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా డిజైన్ జేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని తప్పని అనటం తప్పు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. తప్పని నేను అంటలేదు. ఓకే. వాళ్ళు మదర్ దగ్గరున్నా, ఫాదర్ దగ్గరున్నామని చెప్పొచ్చు. హ్మ్. ఫాదర్ దగ్గర ఉంటారు వాళ్ళు. మదర్ దగ్గర ఉంటారు. 2 చోట్ల ఉంటారు. 2 చోట్ల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం జేస్తారు. వాళ్ళకి జస్టిఫికేషన్ జేసుకోవడానికి వాళ్ళ దగ్గరుండే పాయింట్ ఏంటంటే, మా మా పుట్టుకకి కారణం వీళ్ళిద్దరూ గదా! వీళ్ళిద్దరు. అవును. హ్మ్. అందుకని వీళ్ళిద్దరి బాధ్యత వాళ్ళకి ఉంది. హక్కుంది. ఇద్దరి దగ్గర ఉండడానికి. ఆ పిల్లలకి గూడా హక్కుంది. హక్కుంది. పైగా హ్మ్. వీళ్ళిద్దరి నుంచి తీసుకోవడానికి కూడా మాకు హక్కుందనేది వాళ్ళు ఫీలవుతారు. హ్మ్. హ్మ్. అందుకని వీళ్ళ మధ్యున్న ఘర్షణలని, హ్మ్. దాన్ని రైజ్ చేయటం కన్నా గూడా ఏదో మేరకు లౌక్యంగా వ్యవహరించి, ఈ గందరగోళం నుంచి బయటపడదామనే ఒక యుద్ధం చేస్తూ ఉంటారాళ్ళు. హ్మ్. దాన్ని గమనించాలి.